ఈరోజు రైతుల పరిస్థితి చూస్తే 270 రూపాయలు అమ్మాల్సినటువంటి యూరియా బహిరంగ మార్కెట్లో 600 రూపాయలు అమ్ముతుంది. 600 రూపాయలకి కొందామా అంటే 600 రూపాయలకు కూడా దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందువల్ల ఇది ఏర్పడింది? చంద్రబాబు నాయుడు గారిని మేము అడిగేది, మీరు సమావేశాలు పెట్టి పదే పదే ఖబర్దార్ ఎవరన్నా మాట్లాడితేనంటున్నావు, మాకు ఇన్ని లక్షల టన్నుల యూరియా తెచ్చానంటున్నావు. నువ్వు తెచ్చినటువంటి ఈ లక్షల టన్నుల యూరియా ఏమైంది అని మేము అడుగుతున్నాం, దానికి సమాధానం చెప్పమంటున్నాం. ఈరోజు రైతులకు అందలేదు. రైతులకు అందితే రైతుల పాపం అక్కడ పట్టుకొని కొట్లాటలు, రకరకాలు ముష్టిఘాతాలు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, రైతులు ఎండకిండి వానకి తడిచి వాళ్ళ ఆరోగ్యం పాపం ఈరోజు కుంగి కృషించిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీరు దీన్ని డైవర్ట్ చేశారు ఉద్దేశపూర్వకంగా. నేను గతంలోనే మాట్లాడా, ఏ రోజైనా సరే 50% ఎరువుల డేరాలకు ఇవ్వాల్సి ఉంటే 50% కన్నా ఎక్కువ ఇచ్చామని చెప్పి సాక్షాత్ ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్లో మాట్లాడారు. 50% రైతుల కడుపు కొట్టి, రైతులను నడ్డి విరిచి 50% దాటి ప్రైవేట్ వ్యాపారాలకు ఇవ్వాల్సినటువంటి అవసరం మీకు ఏమొచ్చింది? ఏమి ఆశించి ఈరోజు రైతులకు సంబంధించి మీరు ద్రోహం చేసి ప్రైవేట్ వ్యాపారులకు మీరు యూరియా అందించారనేటువంటి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 200 కోట్ల రూపాయలు ఈరోజు దాదాపుగా చేతులు మారాయి. ఈ 200 కోట్ల రూపాయల కమిషన్లు కక్కుర్తిపడి మీరు, మీ పాలకులు, కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళందరూ రైతులకు ద్రోహం చేసి ఈరోజు రైతులు నానా ఇబ్బంది పడి, ఒక పక్క అతివృష్టి అనావృష్టితో ఈరోజు రకరకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంత దురదృష్టమైనటువంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ రోజున్నా సరే రైతులకు అరిష్టం అనేటువంటిది గుర్తుంచుకోండి. వ్యవసాయం శుద్ధదండగా అన్నటువంటి వ్యక్తి మహానేత రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు తర్వాత వ్యవసాయం పెద్ద పండగ అంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి దానిని ఆచరించినటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు యూరియాకు సంబంధించినటువంటి సమస్య, దీనితో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి రెండవ పంట ధాన్యం ఈరోజు దిగుబడి ప్రారంభమైంది. కోతలు ప్రారంభమయ్యాయి. ధాన్యం మార్కెట్లోకి వచ్చింది. కేఎన్ఎం వెరైటీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర 19,770 రూపాయలు ఉంటే, గతంలో 19,400 రూపాయలు ఉంటే మార్కెట్లో 24,000 నుంచి 25,000 రూపాయల వరకు కొనుగోలు చేసినటువంటి నేపథ్యం ఉంది. పుట్ట 850 కేజీలు. ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 15,000 కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా 1000 పదులు చూస్తే 14,000కు అడిగేవాళ్ళు లేరు అని చెప్పి రైతులు గోడు వెళ్ళబోసుకుంటున్నారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటే, జిల్లా కలెక్టర్ గారితో, జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడితే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని మాకు ఎటువంటి ఆదేశాలు లేవు అని చెప్తున్నారు. దాదాపుగా 10 రోజులు పూర్తయ్యాయి. మరో 15 రోజులు 20 రోజుల లోపల రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కోతలు పూర్తవుతాయి. మధ్యలో ఎవరో ఒకరు దళారులు దోచుకుపోతారు. రైతు అన్ని విధాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రైతుకు సరాసరి 25,000 రూపాయలు ఒక్క ఎకరా వరి పంట మీద నష్టపోయేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి.